హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను రాయలసీమ ఒట్టి తునకల కర్రీ ఎలా చేయాలో మీకు చెప్తాను చూడండి. నాకు మా అమ్మ నేర్పించింది ఈ కర్రీ. అది ఎలానో మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవి ఒట్టి తునకలు అంటారు. మామూలుగా మటన్ని మనం తీసుకొని ఎండబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒట్టి తునకలు అనేవి అవుతాయి అన్నమాట. ఇవి మనము ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలా సపరేట్గా. ఆ వాటర్ పడేయాలన్నమాట. తర్వాత కుక్కర్లోకి ఆ ఒట్టి తునకలు వేసుకొని ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాక అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. స్మెల్ అనేది రాకుండా పసుపు వేసుకున్నాక మళ్ళీ అందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. అంటే దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనము విజిల్స్ పెట్టుకోవాలి. విజిల్స్ ఒక 10 లేదా 13 విజిల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే అవి ఒట్టి తునకలు అనేవి గట్టిగా ఉంటాయి కాబట్టి బాగా ఉడకాలన్నమాట. అందుకు మనము 10 లేదా 13 విజిల్స్ పెట్టుకుంటే చూడండి ఇప్పుడు ఉడికినాయి కదా, అదో చూపిస్తున్నా కదా నేను. తర్వాత మనం కర్రీకి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. చూపిస్తున్నా కదా, ఆనియన్స్, టమోటో, కరివేపాకు, కొత్తిమీర అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి, కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలా. ఆనియన్స్ వేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకొని బాగా కలుపుకున్నాక టమోటో వేసుకోవాలి. టమోటో వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకోవాలి, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి, 2 స్పూన్స్ ధనియా పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మనము అందులో ఉప్పు వేసినాం కదా ఒట్టి తునకల్లో, ఇప్పుడు ఈ మసాలాకు పట్టేంత వరకే మనం ఉప్పు వేసుకోవాలి సరిపడంత. తర్వాత మనం ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒట్టి తునకలు వేసుకొని బాగా కలుపుకొని ఒక 1 గ్లాస్ లేదా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఒట్టి తునకల కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, బాగా వచ్చింది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.